నమస్తే అండి, నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ముందుగా మనం ఒక 3 కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందామండి. ఈ 3 కిచెన్ టిప్స్ ఎర్లీ మార్నింగ్ మనకి కుకింగ్ టైంలో చాలా టైం సేవ్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ని ట్రై చేయండి. ముందుగా బెండకాయల్ని ఈ విధంగా ముందు వెనుక కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత ఒక 4-5 మీ హ్యాండ్స్కి ఎన్ని అయితే పట్టుకోగలుగుతారో అన్ని బెండకాయలని ఈ విధంగా పట్టుకుని కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే సైడ్ నుంచి ఏమైనా కాయలు ఏమైనా పాడయ్యాయా లేకపోతే పుచ్చులు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే బెండకాయలు వితిన్ 5 మినిట్స్లో మనం నియర్లీ 1/2 కిలో వరకు బెండకాయల్ని కట్ చేసేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 5 మినిట్స్ కూడా పట్టదు, ఒక 2 to 3 మినిట్స్లోనే అయిపోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా త్వరగా మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మరో టిప్ చూద్దాము. ఈ టిప్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి. కట్ చేసుకునే ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇటువంటి పెద్దగా వెడల్పుగా ఉండే గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎన్నైతే కూరగాయలు కట్ చేస్తున్నామో దానికి సరిపడా ఎక్కువగానే పోసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే కూరగాయలు కట్ చేయాలనుకుంటున్నామో ఆ కూరగాయలను ఆ వాటర్లో యాడ్ చేసి మనం కళ్ళుప్పు యూస్ చేస్తాం కదండి, క్రిస్టల్ సాల్ట్, ఆ సాల్ట్ని ఆ వాటర్లో యాడ్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలండి. వాటర్లో వదిలేసినట్లయితే మనకి వెజిటేబుల్స్ మీద యూస్ చేసే కొన్ని రకాల కెమికల్స్ అనేవి మన ఫుడ్లో కలవకుండా మనకి ఈ సాల్ట్ వాటర్ అనేది సేవ్ చేస్తుంది. అండ్ థర్డ్ టిప్ ఏంటి అంటే మనం ఇంట్లో కూరగాయలు కట్ చేసేటప్పుడు నైఫ్స్ ఉంటాయి కదండి. ఇటువంటి నైఫ్ కట్ చేసుకోవడానికి కొన్ని రకాల కూరగాయలు కట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఆనియన్స్ కానీ లేదు అంటే సొరకాయ కానీ ఇటువంటివి ఈజీగా ఈ నైఫ్తో కట్ అవుతుంది. అది కాకుండా మనకి టొమాటోస్ కానీ లేదు అంటే ఆనియన్స్ కానీ ఫాస్ట్గా కట్ అవ్వాలి, త్వరగా కట్ అవ్వాలనుకుంటే ఈ నైఫ్ యూజ్ చేయండి. ఈ నైఫ్ యూజ్ చేయొచ్చు, కాకపోతే కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా షార్ప్గా ఉంటుంది. ఇది చాలా ఈజీగా మనకి మార్కెట్లో దొరుకుతుందండి నైఫ్. మీరు తప్పకుండా ఈ టిప్ని కూడా ఈసారి ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.